గాలకే వచ్చిన ఇంక లేట్ అవుతుందేమో అనుకున్నా. చలో ఇక ముచ్చట్లు చెప్పుకుందాం అర్ధగంట సేపు పారిగా. చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షూరు. ఆంధ్రకు పోయి ఎవరు నువ్వు అని ఎవరన్నా పిల్లగాన్ని అడుగుర్రి. ఏమంటాడో ఎరికేనా? గిట్లా మెడ మీద చెయ్యి పెట్టి డిప్యూటీ సీఎం గారి తాలూకా అని చెప్తారు. 10 మందిలో ఇద్దరన్నా గిట్లా డైలాగులు కొడతారు అన్నట్టు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటే ఎవరో? గబ్బర్ సింగు, ఉస్తాదు భగత్ సింగు, హరిహర వీరమల్లు, ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణే. పవన్ అన్న మన కొండగట్టుకు వచ్చిండులా పూజలు చేసిండు. కానీ అంతల్నే సందల్ల సడేమియ లెక్క ఒక మహానుభావుడు మందిని ముచ్చే కార్యం పెట్టుకున్నాడు. ఎవరో ఒకసారి మీరు కూడా చూడరే. అగో ఇటు పవన్ అన్న, ఇటేమో దొంగన్న. ముచ్చటేందయ్యా అంటే ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు కొండగట్ట అంజన్న గుడికి వచ్చిండు. సారుకు కొండగట్ట అంజన్న మీద బాగా పాయిరం. ఎలక్షన్ల ముందు ఈడ ముడుపు కట్టిండు సారు. ఇక ఇప్పుడు ఆంధ్రకు డిప్యూటీ సీఎం అయిపోయి అంజన్న కాడికొచ్చిండు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలలో కనబడితేనే జనాలు ఆగమాగం చేస్తారు, ఒర్రుతారు, కాయిదాలు ఇసిరేస్తారు. అసోంటిది కండ్ల ముంగట్టుకతే ఇంకేమన్నా ఉన్నదా? అందున డిప్యూటీ సీఎం అయిపోయే. ఓగ ఎగబడ్డరా అనొల్ల ఫ్యాన్స్ గట్ల ఎగబడుట్లా బిజీగా ఉంటే ఇగో ఆటలో అరటిపండు లెక్క, సందెట్లో సడేమియా లెక్క ఇగో వీడు వీని కళాపోషణ చూయించిండులా. పాపం పవన్ కళ్యాణ్ చూద్దామని వచ్చిన వాళ్ళ కాడ పర్సులు కొట్టేసిండట, ఫోన్లు మాయం చేసిండట. మందిలో కలిసిపోయి జేబులు కొట్టేసే పని పెట్టుకున్నాడు. కానీ వీనికి ఎక్స్పీరియన్స్ లేదో లేకుంటే ట్రైనింగ్ మంచిగా తీసుకోలేదో గానీ దొరికిపోయిండు. పొల్లు పొల్లు కొట్టిర్రు ఫ్యాన్స్. సీదా పట్టుకపోయి స్టేషన్లో అప్ప చెప్పిర్రు. అగ చూడవు అమాయక చక్రవర్తి లెక్క ఎట్లా ముఖం పెట్టిండో. ఇప్పుడు ఏందంటే మన కాడికి కొందరు బడి పంతులు వచ్చిర్రు. బడి పంతులు అంటే మంచిగా చదువులు చెప్తారు, మంచి మంచి బుద్ధులు నేర్పుతారు, తప్పు చేస్తే బెత్తంతోని కొడతారు, పాఠాలు మంచిగా చెప్తారు. ఇక ఇట్లనే అనుకుంటాం కదా. కానీ ఇప్పుడు మన ముచ్చళ్ళకి వచ్చిన పంతులు అసొంటోళ్ళు కాదు. మరి ఏ సొంటోళ్ళు అంటారా? చూడుర్రి, నా నోటితోని నేను చెప్పడేందుకు. ఫస్ట్ ఇగో ఈ వీరుని చూడుర్రి. బడికి ఎట్లా వస్తావు నువ్వు? అట్లా కాదు, నువ్వు బడికి ఎట్లా వస్తావు? నీ ఇష్టమా? నీ ఇష్టమా? అవునా? నువ్వు నీ ఇష్టం అంటున్నా. పిల్లలేరి 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 పిల్లలు బడి పిల్లలేరి బడి పిల్లలేరి. ఎవరబ్బాయి తాగుబోతోడంటారా? బడిపంతుల బడిపంతులే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సర్కార్ బల్లే ఈయన పోరగాండ్లకు పాఠాలు చెప్తాడు. మరి సార్ అంటే ఎట్లా రావాలే ఎంది కథ? కానీ కుత్కెళ్దాక తాగస్తాడట గిట్లా. ఇంకా చూడవు ఎట్లా రుబాబు చూపిస్తుండో. నువ్వు మరి చెట్టు కింద ఏం చేస్తాను?
అరే నువ్వు గిట్ల తాగి వస్తా పిల్లలు పడికి వస్తారా? అట్లా కాదు. తాతకున బడెత్తు గింత అద్మానమానుల్లా. అందుకే పాటలు చెప్పవలసిన పంతులు తాగొచ్చినందుకు బడి పోరగాన్లు మంచిగా గుణపాఠం చెప్పిరు. అగో అర్రలేసి తాళం పెట్టిరు. మంచిగైంది గట్లనే కావాలి ఇసొంటోళ్ళను ఇడిచిపెట్టనే పెట్టద్దు. మొన్న కూడా గిట్లనేనోల్లా గిదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న నెమలిపేటలో ఉన్న సర్కార్ బల్లె సార్ కూడా గిదే వేషం వేసిండు. ఊటు వాళ్ళుగా దాగి రోడ్ల మీద వండి నాగిని డాన్సులు చేసిండు. ఇక ఊరి జనాలు ఇక ఎత్తుకపోయి పసల కొట్టంలో పడేసిరు. చూసిరానుల్లా మార్పు అంటారు కదా, మన స్కూళ్ళు పంతులు ఎట్లా మారిర్రో అన్నట్టు మన చదువుల మంత్రి ఎవరు కావచ్చు? అసలు ఉంటే కదా రేవంత్ సార్ కానే ఉండే చదువుల శాఖ కూడా. అంటే సారు వారు చూస్తున్న శాఖ ఎంత గొప్పగా దూసుకపోతుందో చూడు అని అంటారు పిల్లగాన్ల అమ్మ నాయన. ఆలుమగలు అన్నప్పుడు కయ్య ఎరుకునుడు, గుయ్య గులుక్కునుడు, అలుగుడు, లొల్లులు పెట్టుకునుడు, బోళ్ళు బొచ్చలు ఎత్తేసుకునుడు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే రామాయణమే. అప్పటి మందం కోపం చేసుకోవాలి, అటెనక ముత్తని మంచినీళ్ళు గుట్ట తాగి మళ్ళీ మంచిగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఇంటామ మీద కోపంతో కరెంటు స్తంభాలెక్కుడు, పెనిమిటి తిట్టిండని గంగల దునుకుడు గిసొంటి చేయవచ్చునానుల్లా. గిట్ల సచ్చేదానికేనా లగ్గాలు చేసుకున్నది కాతా గాని అన్నట్టు గిట్లనేనోల్లా. ఒకక్క పెనిమిటితోని లొల్లైతే పోయి గోదాట్ల దునికింది. మరి వెనక శీల ఏమైందో చూడురు మీరే. ఇగో గీ కథ అవుతుంది. అయ్యయ్యో నీళ్ళల్లో తేలుతుంది కదా అక్క. ఓ అక్క ఆగో చేతులాడిస్తుంది. అగ్గో అట్లకెళ్ళి పడవస్తుంది కదా, ఈ మనకి ఆ పడతందుకే అస్తురై ఉండాలి. ఈమె కన్నా ఆపిరు కదా పడవ, జల్దీనే కాపాడు రే, ఆలస్యమైతే మళ్ళా నీళ్లు కడుపులోకి పోతాయి. అమ్మయ్య దొరికింది. నిజంగా వీళ్ళు గ్రేట్ ఓల్లా, పానం అడ్డం పెట్టి మరీ ఆమెను ఒడ్డుకు తెచ్చిర్రు. అయితే ఆంధ్రాలోనొల్లా ఆలు మొగలకు పంచదైందట. ఇంటామే కోపంతోని రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దుంకింది. పోలీసులకు కేవలం ఫోన్ చేసి ఎప్పుడుతోనే వాళ్ళను చేపలు పట్టేటోళ్ళు వచ్చి ఆమెకు ఇట్లా మళ్ళా జీవం పోసిర్రు. అయినా ఆలు మొగల నడుమ జవడమైతే గిట్ల సావు నెంకులు ఆడుకుంటా పోవచ్చున. ఎవరింట్లో లొల్లు లేవు, ఎవరింట్లో కొట్లాట లేవు, ప్రతి ఇంట్లో ఉండే కథనే నాయే. గీదానికి సావుదాక ఓవుడేందుకు కదా. వారం 10 రోజుల సంధి బీహార్లో అంటే బిజ్జీలు పట్ట కూలిపోతూనే ఉన్నాయి కదా. గదేనుల్లా వంతెనల గురించి చెప్తాన్నా. అవి ఎట్లా కూలుతున్నాయో మీకు కూడా ఎరకయ్యే ఉంటుంది. అవేమన్నా పురాణ జమానాల కట్టిన వంతెనలా అంటే అవే కావు. పెద్ద ఇంజనీర్లు ప్లానింగ్ లేసి ఏండ్లకేండ్లు టైం తీసుకొని మరీ కట్టిరు. కానీ పనివంతుడు పందిరేస్తే ఎట్లుంటుందో బీహార్ వంతెనల కథ గట్లయింది. సరే, ఇప్పుడు మళ్ళా గా వంతెనల గురించి ఎందుకు తీసినా అంటే పెద్ద ఇంజనీర్లు, మేస్త్రీలు, ఆఫీసర్లే కాదోల్లా జవాన్లు కూడా పెద్ద బిజ్జి కట్టిరు. అది కూడా 3 రోజులల్లా కండ్ల ముంగడికి తెచ్చిరు. చూడరు మీరు. పట్టర పట్టు హైలేసా, గట్టిగా పట్టు హైలేసా.
వారెవ్వా చూస్తురానులా మిలిటరోళ్ళు ఎంత పెద్ద పని పెట్టుకున్నారో బ్రిడ్జి కడుతురోల్లా బ్రిడ్జి కట్టుడేంది ఆల్రెడీ కట్టేసిరు కూడా 3 రోజులల్లా 70 అడుగుల బ్రిడ్జిని ఇగో గిట్ల కట్టిర్రు. కట్టినోళ్ళందరూ జవాన్లే మళ్ళా వేరేటోళ్ళు కూడా గారు. నట్లు వాళ్ళే తిప్పిర్రు, సలకలు వాళ్ళే గుంజిర్రు, స్తంభాలు కూడా వాళ్ళే వాతిర్రు, తీగలు వాళ్ళే కట్టిర్రు, వెల్డింగ్లు కూడా వాళ్ళే వేసిర్రు, పెద్ద పెద్ద వజన్లను వాళ్ళే మోసిర్రు, వాళ్ళే పనంతా వేసిర్రు. 72 గంటలల్లా ఇగో ఈ వంతెనను కండ్ల ముంగటికి తెచ్చిర్రు. గా సిక్కింలోనల్లా వరదలు కదా ఏడి దాడ కొట్టుకుపోయింది, తొవ్వలు బంద్ అయిపోయినాయి, వరదలు కూడా వచ్చినాయి. ఇక ఎక్కడ ఆపతంటే అక్కడ మన మిలిటరోళ్ళు వస్తారు కదా, ఇగో గిట్లనే వరదలతోని ఊళ్ళకు కష్టంలో పడితే వంతెన కట్టిర్రోలా, అది కూడా మళ్ళా 3 రోజులల్లా. నిజంగా గ్రేట్ కదా. మరి జై జవాన్ అనుర్రి. కాదోల్లా మనుషులకు ఎందుకు అంతగానో మాత్రమో నాకు సమజ్ కాదు. అరే లేట్ అయితే మాయే అయితే ఏమవుతుంది, పానం కంటే ఎక్కువనా? అంతేనా కాదా? అసలు ఏం ముచ్చట మాట్లాడుతున్నావు అంటారా? గదేనోళ్ళ కదిలే రైళ్ళు బస్సులకెళ్ళి దిగొద్దు ఎక్కద్దు అని చెప్తూనే ఉంటాం కదా, అయినా కొందరినరు. ఒక్కొక్కరు బాలకృష్ణ అనుకుంటారో ఏం పాడో కానీ రైలు బండితోనే పరస్కాలు ఆడతారు, లాస్ట్కు గిట్ల గోసపడతారు. చూడు రేమైందో. మనము ఏడికన్నా పోతున్నప్పుడు వెనక ముందు చూసుకోవాలి, లేకపోతే ఏదేదో జరుగుతుంది. మన పెద్దోళ్ళు ఉత్తగా చెప్పారు, ఎడికన్నా పోతున్నప్పుడు ఎవరితో మాట్లాడకని కూడా చెప్తారు. అందుకే మనం కూడా జర జాగ్రత్తగా ఉండాలి. జార్ఖండ్ మోనికా కుమారి 21 ఏండ్లు ఉంటుందట. కదులుతున్న రన్నింగ్ ట్రైన్ ఎక్కనికి చూసింది. పాపం అనుకోకుండా కాలు జారి కింద పడ్డది. గప్పుడే ట్రైన్ నడిపే డ్రైవర్ అన్న చూసినట్టున్నాడు. పాపం ఇట్లా పడ్డది చూసిండ్రు, ఇంకా నయ్యం ఏం కాలేదట. పోలీసులు గప్పుడే ఏమని కాపాడిండ్రు. పోలీసులు కూడా ట్రైన్లో ఉన్న వాళ్ళు అందరు కలిసి ఏం కాకుండా చూసిండ్రు. పాపం ఏమన్నా అయితే ఎట్లుంటుండే. అందుకే చెప్తారు జర చూసుకోవాలని. మనం వింటామా? ఈయనము ఈమెకు నూకలు బాగున్నాయి, అందుకే ఏం కాలే. ఇక ఇంకొక ముచ్చట బాకీ పడ్డది, ఇక అది కూడా చూసేది ఒక సిద్ధం అయిపోతుంది. ఆ ముచ్చట ఈయన గురించే. చూడుండ్రోల్లో మహానుభావుణ్ణి. ఈయన పెయి మీద ఉన్నదంతా ఒరిజినల్ బంగారమే, డూప్లికేట్ కాదు. షాక్ అయ్యర్రా? షేక్ అయ్యర్రా? చక్కెరచ్చినట్టు అయిందా? ఈయన పేరు ప్రేమే సింగు, బంగారం మనిషి అని కూడా అంటారు. బీహారుడట. దగ్గర 6 కిలోల బంగారం వేసుకొని రోడ్లెంబరి తిరుగుతున్నాడు. ఆగా చూడుండ్రి షైన్లు ఎట్లేసుకున్నాడో. 10 షైన్లున్నాయి. 10 ఏండ్లకు 10 ఉంగరాలు పెట్టుకున్నాడు. ఆగో బండి చూడవు, బండికి కూడా అక్కడక్కడ బంగారం సామాను పెట్టించిండట. డుగ్గు 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 అనుకుంటా పోతుండు. బీహార్ అంటేనే బేకారుగాళ్ళుంటారు, దొంగలుంటారు అని ఒక చెడ్డ పేరున్నది. మరి దొంగలున్న ఊర్లే ఈయన గట్ల పట్టపగటిలి బంగారం వేసుకొని తిరిగితే ఏం కాదా? ఈయన పానానికి ఎట్లా గ్యారంటీ అని అనిపిస్తున్నది కదా. ఇదే ముచ్చట ఈయనను అడిగితే ఏమంటాడు? నా బీహారు నా లెక్కనే బంగారం, ఈడ దొంగలు కూడా లేరు, ఎవ్వడు లేడు, అందరూ మంచోళ్లే. మా బీహారోళ్ళ మంచితనము లోకానికి చూయించేందుకే బంగారం వేసుకొని తిరుగుతాన్నా, నన్నెవ్వలేమంటలేరు అని అంటున్నాడు.
అవసరమైతే ఏడనన్న బంగారం దొరికితే వాళ్ళ ఇంటికి పోయి ఇస్తారట బీహార్ వాళ్ళు. అంతేగాని పరాయి సొమ్ము ముట్టరు అని చెప్పుకొస్తున్నాడు. చాలా గొప్పగా చెప్పిండు పాటు. మొత్తానికి ఈయన రాష్ట్రం అంటే ఎంత పాయరమో కదా. బీహార్ ను దొంగల రాష్ట్రం అని అంటున్నారని ఈయన బంగారం వేసుకొని తిరుగుతున్నాడు. పుసుక్కున ఎవడన్నా దొంగోడొచ్చి ఏమన్నా చేసి బంగారం ఎత్తుకపోతే ఈయన పరిస్థితి ఏంది కావచ్చు కదా. ఇక టైం అయిపోయింది. ఇక నా ముచ్చట్లు చెప్పేటివి కూడా అన్ని నడిచిపోయినాయి. కావున మీకు తెలియజేయనది ఏమనగా ఇక నేను కూడా పోతాన్నా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. అన్న నువ్వు మ్యూజిక్ వేసుకో ఇక.